హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ మంచిదా చెడ్డదా? అసలు ఏంటి డైరెక్ట్ సేలింగ్? ఈ రోజులలో చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ బిజినెస్. అండ్ ఒకటి విషయం చెప్పాలంటే ఈరోజు ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోతింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉన్నది అంటే అది డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఇది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో మాత్రమే దీని గురించి చెడుగా అనేది ప్రచారం చేస్తూ ఉంటారు. బట్ బయట దేశాలలో మాత్రం ఇది చాలా ఫాస్ట్గానే గ్రోతింగ్ అవుతుంది అంటే చాలా బాగానే ఉంది. మరి ఎందుకు మన ఇండియాలో దీని గురించి చెడుగా మాట్లాడుతుంటారు అంటే దానికి చాలా సమాధానాలు ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఎన్నో రకాల కంపెనీస్ అనేటివి వచ్చినాయి ఇండియాలో. వచ్చి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపిండ్రు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఏదో చిన్నగా పర్మిషన్ తీసుకొని లైసెన్స్ తీసుకొని ఏదో ఒకటి ప్రోడక్ట్ని పట్టుకొని, ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్లలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్ పట్టుకొని వస్తారు కదా వాళ్ళు. ఏదో మామూలు క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళు బిజినెస్ మొదలుపెట్టేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ప్రోడక్ట్ సేలింగ్ అనేది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ కస్టమర్స్ ఇచ్చే డబ్బులతోని ఆ మనీ సర్క్యులేషన్ అంటే ఇట్లా ఆ టైప్గా వాళ్ళు ప్లానింగ్ చేసుకొని, అంటే వాళ్ళ బిజినెస్ గ్రోత్ చేసుకోవడం కోసం, వాళ్ళు ఎదగడం కోసము ఇలా ఫ్రాడ్ అనేది చాలామంది స్టార్టింగ్లో చేసి ఉంటారు. అట్లా చేసిన కంపెనీస్ అనేటివి ఖతమైపోయినాయి, ఆల్మోస్ట్ ఖతమైనాయి. అయినా కూడా మన వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు కదా, డబ్బు ఈజీగా సంపాదించే మార్గాన్ని వెతుకుంటారు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ కంపెనీస్ రావడం వల్ల, క్వాలిటీ లేని ప్రోడక్ట్ రావడం వల్ల, సో మంచి బిజినెస్ ప్లాన్ లేకపోవడం వల్ల, మంచి డైరెక్టర్స్ లేకపోవడం వల్ల, సో ఇట్లాంటి కొన్ని ఫేక్ కంపెనీస్ వచ్చి చాలా అంటే చాలా బ్యాడ్ చేసేసినాయి ఆల్రెడీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ఏదైతే ఉందో, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, ఎంఎల్ఎం కంపెనీ అంటారు, ఇవన్నీ కూడా ఒకటే. సో ఇది ఎట్లా అంటే ఏ కంపెనీ అయితే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ పట్టుకొని వస్తుందో, ఏ కంపెనీ అయితే మంచి బిజినెస్ ప్లాన్ మంచిగా పట్టుకొని వస్తుందో, ఏ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ ప్లాన్ను, ఈ ప్రోడక్ట్ని మంచిగా ఎవరైతే తీసుకొని వెళ్తారో, అంటే పక్కగా సర్వీస్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కంపెనీని రన్ చేస్తే 100% అది మంచి కంపెనీ అవుతుంది. అండ్ ఆ కంపెనీ ఎట్లా నడవాలి? ఇట్స్ ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్, అది ఒక మెంబర్ అయి ఉంటే దాని రూల్స్ ప్రకారం నడవాలి. అండ్ అదేవిధంగా గవర్నమెంటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి, ఖచ్చితంగా అవి ఫాలో చేయాలి. అవి ఫాలో చేయకుండా మా ఇష్టం వచ్చిన నడుపుతామంటే ఆ కంపెనీ అనేది ఉండదు. ఇంకా అలాంటి కంపెనీస్కి ఎక్కువ రోజులు నడిచే అవకాశం కూడా ఉండదు. కాబట్టి డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అనేది మంచిదే, చెడు అయితే కాదు. బట్ చెడు కంపెనీస్ అనేటివి ఉంటాయి, అందులో ఎవరైనా చేరితే మాత్రం ఖచ్చితంగా వారు మోసపోతారు. ఎందుకంటే వాళ్ళలో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఉండదు ఫస్ట్, అండ్ అదేవిధంగా మంచి బిజినెస్ ప్లాన్ కూడా ఉండదు. సో ఈ రెండింటిని మెయింటైన్ చేసేది ఎవరు? డైరెక్టర్స్, ఆ కంపెనీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల కూడా ఆ కంపెనీ అనేది మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు ఈ రోజులలో ఎట్లా అయిపోతుందంటే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ని ఒక రకంగా చెడు ప్రచారం చేస్తారు. అట్లేముంటుంది, డైరెక్ట్గా కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్టే క్వాలిటీగా ఉంటుందని గ్యారంటీ ఏంటి అని చెప్పి చాలామంది కూడా బయట, ఉదాహరణ ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ నడిపే వాళ్ళు ఉంటారు, వారికి ఈ బిజినెస్ నచ్చదా? నచ్చదు. ఎందుకంటే ఈ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ వచ్చిందే వారికి పోటీగా వచ్చింది కదా. సో పోటీగా వచ్చిన దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సబ్బో, సర్ఫో, పేస్టో, ఏదో టీ పౌడరో, ఏదో ఒకటి కూడా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఒక కంపెనీ తయారు చేస్తున్నారు, ఆ కంపెనీ నుంచి స్టేట్ డిస్ట్రిబ్యూటర్ వస్తుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ వస్తుంది, సిటీ లెవెల్ వస్తుంది, ఆ తర్వాత హోల్సేలర్ దగ్గరికి వస్తుంది, ఆ తర్వాత రిటైలర్ దగ్గరికి వస్తుంది, లాస్ట్కు కస్టమర్ దగ్గరికి వస్తుంది. ఈ ప్రోడక్ట్ ఇంత పెద్ద బిజినెస్ జరుగుతుంది వాళ్ళది. సో మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ బిజినెస్ ప్లాన్లో ఫ్రాడ్ జరుగుతలేదా? ఇప్పుడు ఎంతగానం ఉన్నా కూడా కల్తీ అనేది జరగట్లేదు, అందులో చాలా జరుగుతున్నాయి. బట్ మరి మూసేస్తున్నారా? ఏదో ఒక మిల్క్ కంపెనీలో ఎక్కడో మిస్టేక్ జరిగిందని చెప్పి ఆ మిల్క్ ఫ్యాక్టరీ మొత్తం బంద్ అవుతాయి, అన్నీ బంద్ అవుతాయా? కావు కదా. ఎవరో ఒకరు తప్పు చేస్తారు, బట్ మిగతా వారికి దెబ్బ వస్తుందా? రాదు. సో ఇట్లనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలో కూడా ఏదో ఒకటి మిస్టేక్ చేస్తే, ఆ ఒక్క కంపెనీ చేస్తే మిగతా మంచి కంపెనీలకు ఎందుకు చెడ్డ పేరు వస్తుంది అంటే, అట్లా జనాలలో అట్లాంటి అవేర్నెస్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. అంటే దీనిని ఒక చెడుగానే చూడాలి అనే
ఉద్దేశం ఆల్రెడీ అందరిలో క్రియేట్ అవుతుంది. అందుకోసమే దీనిని ఒక చెడులాగా చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీరు సరైన మంచి కంపెనీలో ఉంటే మీ కంపెనీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా, ఎవరైనా చెప్తే ఆ కంపెనీ ఏంటి అనేది మీ కంపెనీకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది. మీ కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉంటాయో వీడియోస్ రూపంలో ఉంటాయి. మీ కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ స్పీచెస్ ఉంటాయి. సో చాలా వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ రోజులలో మొత్తం సోషల్ మీడియా అయిపోయింది కదా. సో అలాంటి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా, మీరు కొత్త బిజినెస్ పార్ట్నర్ వెతుక్కున్నా కూడా వారికి ఇవన్నీ చూపెట్టండి. అసలు కంపెనీ ఏంటి, కంపెనీలో ఎట్లా పని చేయాలి, కంపెనీలో ఎట్లా పని చేస్తే ఎట్లా ఇన్కమ్ వస్తుంది, ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుంది, సో కంపెనీలో ఏం ప్రోడక్ట్ ఉన్నది, ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రతి నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. ఉంచుకొని రేపు ఎవరన్నా అడిగితే వారికి సమాధానం చెప్పే అంత కూడా మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర కూడా సరైన సమాధానం లేకపోతే గిన సో రేపు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, అరే ఈ కంపెనీ ఏంది ఇట్లా ఉంది, ఈ ప్రోడక్ట్ ఏంది ఇట్లా ఉంది అంటే మీరు దానికి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే అప్పుడు వాళ్ళు నిజంగానే ఇది మంచి కంపెనీ కాదు అని చెప్పి వారు కూడా దానికి ఒక ముద్ర అనేది వేస్తారు. సో ఈ రోజులలో ఎట్లా ఉంటుందంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే అదొక చైన్ సిస్టము, లింక్ సిస్టము, అందులో ఒకరి నుంచి ఒకరు జైన్ కావాలి, ఈ విధంగా చేయాలని 100 చెప్తారు. అరే ఎన్ని రకాలుగా చెప్పినా కూడా లింక్ సిస్టమ్, చైన్ సిస్టమ్ అని చెప్పి ఇలాంటి లేనిపోని మాట్లాడతారు. బయట వాళ్ళు చేసే ఏ దందా అయినా, ఏ జాబ్ అయినా అందులో లేదా లింక్ సిస్టమ్, అందులో లేదా చైన్ సిస్టమ్, ఒకసారి చెక్ చేయండి. ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, ఖచ్చితంగా పైన ఒక కంపెనీ అనేది ఉంటుంది. కంపెనీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎవరో ఉంటారు, ఆ తర్వాత ఇంకెవరో ఉంటారు, ఆ తర్వాత ఇంకెవరో ఉంటారు, ఎవరో 1 by 1 కింది స్థాయి ఎంప్లాయీస్ వరకు ఉంటారు. ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, ఏ ప్రైవేట్ రంగం అన్నా తీసుకోండి, ఏ ప్రభుత్వ రంగాన్నన్నా తీసుకోండి, ఖచ్చితంగా పైనుంచి కింది స్థాయి వరకు ఎంప్లాయీస్ అనేటోళ్ళు ఉంటారు. మరి అక్కడ లేదా లింక్ సిస్టమ్, అక్కడ లేదా చైన్ సిస్టమ్ అంటే దానికేం సమాధానం చెప్తారు? సో మాట్లాడాలంటే చాలా మాట్లాడతారు ఇలాంటి మాటలు. బట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నదో ఒకవేళ మంచి ఉద్దేశంతో ఆ కంపెనీ వస్తే, చాలా మంచి ప్లాన్తో ప్రోడక్ట్తో వస్తే కంపల్సరీ అవి బెస్ట్ కంపెనీసే. ఇది కూడా చెప్తున్నా, ఎట్లా అంటే కొన్ని కంపెనీస్ ఉంటారు, కొన్ని డైరెక్ట్ అంటే కొంతమంది ఉంటారు ఏదో ఒక కంపెనీ పెట్టేసి ఏదో చిన్న ఫాల్తు ప్రోడక్ట్ పెట్టేసి డబ్బు సంపాదించాలని మస్తు ఆలోచిస్తారు. బట్ అట్లాంటి కంపెనీస్ పక్క ఫ్రాడే ఉంటుంది. అండ్ వాళ్ళ లోపల క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర. సో దీనివల్ల బయట సొసైటీలో నడుస్తున్న మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కూడా చెడ్డ పేరు అనేది వస్తూ ఉంది. సో ఈ వీడియో ద్వారా మీరు డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి, బయట సమాజంలో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అండ్ దీని గురించి మంచి ఎలా ఉంది, చెడు ఎలా ఉంది అనేది ఇలాంటి నేర్చుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ వీడియో ఇంకా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కు నోటిఫికేషన్గా రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, మీరు ఏ సంస్థలో పనిచేసినా కూడా ఖచ్చితంగా దాంట్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్. థ్యాంక్ యూ.